నెల్లూరు జిల్లా కలువాయి మండలం తోపుగుంట అగ్రహారం గ్రామంలోని రామాలయంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. అమ్మవారి మెడలో ఉన్న అరసవర తాలిబొట్టు, ఆలయంలోని సుమారు 1 కేజీ వెండి వస్తువులు, అలాగే హుండీలోని 20,000 నగదును ఎత్తుకెళ్లి పరారయ్యారు. ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి ఈ ఘటనను గమనించి గ్రామస్తులకు సమాచారం అందించగా వెంటనే కలువాయి ఎస్ఐ కోటయ్యకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇటీవల కాలంలో కలువాయి మండల పరిధిలో వరుసగా దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతుండటంతో భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆలయాలే లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరులకు పాల్పడుతుండడం భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు లేపుతోంది. వరుస దేవాలయాల దొంగతనాలను అరికట్టడంలో పోలీస్ శాఖ విఫలమవుతోందా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా ప్రత్యేక నిఘా, రాత్రి వేళ పెట్రోలింగ్ పెంచి దొంగల ముఠాలను పట్టుకోవాలని గ్రామస్తులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తాలిపట్టు పోయింది. కార్లు పట్టుకుని బయట చేసుకోవాలి. కాళ్ళే పట్టుకోవచ్చు సార్. వెయిట్ ఉందా బాగా? వెయిట్ లేదు. తీసుకోమని పెట్టింది గుళ్ళు ఇక్కడ బగలు కొట్టింది, 7 బగలు కొట్టలేదండి. ఇక్కడ బగలు కొట్టి అంత ఎక్కువ దాటలేదు కదా. మాది తోపుగుంట అగ్రహారం, కలువాయి మండలం, నెల్లూరు జిల్లా. రాత్రి మా గ్రామంలో రాములవారి గుడిలో దొంగలు పడ్డారు. పడి ఆ అమ్మవారి గర్భగుడి తాళాలు పగలగొట్టారు. అమ్మవారి మెడలో ఉన్న అరసవర బంగారం, వెండి వస్తువులు, కేజీ విలువ చేసేటివి, ఉండి తీసుకెళ్ళి ఎదురుగా ఉండే ఒరిగిడ్డు వంకాడ పగలగొట్టున్నారు. అలాగే బర్రెలకోటల నుంచి రాడ్డు తీసుకుని వచ్చి గుడినంతా తాళాలను పగలగొట్టడం వలన ఈ విధంగా జరిగింది. హుండీలు ఎంత ఉంటాయి? హుండీల్లో కనీసం ఒక 20,000 రూపాయలు ఉంటాయి. సంవత్సరం నుంచి మేము ప్రతి తిరణాలకు ఒకసారి హుండీ ఓపెన్ చేసేది. ఈ ఉదయాన మన ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళు క్రూజ్ టీమ్తో వచ్చి గుడిని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే ఉండి చోటకి వెళ్ళేసి అక్కడ కూడా అన్నీ చూసుకొని వచ్చారు.